సో రామనాయక్ గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇక ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్నాయి. కేటీఆర్ అంటున్నారు 6 నెలల ప్రజలు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. సో ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్కి ఓర్వంది గుణం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి కాలే కానీ రేవంత్ రెడ్డి అయిపోయింది అనేది ఆయనకు ఒకటి లోపల చాలా ఇది ఉంది. నా తండ్రి నాకు అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చేయలే, ఎన్నికలు అయిన తర్వాత ఎట్లన్నా గెలుస్తాం ముఖ్యమంత్రి అవుతా అని అనుకుండు. అందు గురించే ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థం కాదు. ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదు. ఆయన షాడో ముఖ్యమంత్రిగా చేసిండు కదా. ఎక్కడైతే పర్యటన సిరిసిల్ల పోవాలంటే 100 మంది పోలీసులు కాపలాగాయాలి ఆయనకు. ఇవాళ విదేశాలలో పోయి పెట్టుబడి పెట్టుకొని రకరకాల కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే 6 నెలల ప్రభుత్వం పడిపోతుంది. 6 నెలలు ఎట్లా పడిపోతుంది? ఏ విధంగా పడిపోతుంది? అందరిని కొంటారా? అహంకారమా? డబ్బులు ఉన్నాయనే కదా మీ అహంకారానికి. 6 నెలలు కాదు 6 సంవత్సరాలు ఉంటాము, 2 సార్లు గిట్ట 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది అనుకుంటున్నావేమో నువ్వు. తస్మా జాగ్రత్త. బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కూడా అన్నాడు కేసీఆర్ కాంగ్రెస్ను కూల్చడానికి ప్రయత్నాలు చేస్తుండ్రు, కొంతమంది కాంగ్రెస్లు కోవటలు ఉన్నారంటూ కూడా కామెంట్ చేశారు కదా. ఎందుకు పదే రాజాసింగ్ వీళ్ళంతా కామెంట్ చేస్తారు కదా, నిజంగా ప్రభుత్వం కూలిపోతుంది అంటారా భవిష్యత్తులో? మా ప్రభుత్వం కూలదు. అందులోకించే సగం మంది అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పటికే లైన్ కట్టే పరిస్థితిలో ఉన్నది. రాముల్ నాయక్ ఎవరైనా టచ్లో ఉన్నారా? బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు. మాజీ ఎమ్మెల్యే ఎందుకు? ఎమ్మెల్యేలే ఉన్నారు టచ్లో. మాజీ ఎమ్మెల్యేలు ఎందుకు అంటావు? మాజీ ఎమ్మెల్యేలతోటి పనిలేదు కదా. వచ్చే అవకాశం ఉందా? పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు వస్తారా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడన్నా రావచ్చు. వాళ్ళు చూస్తున్నారు, మేము పిలుస్తూనే ఉరికొచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఆయన అంటాడు, ఏమని అంటాడు? బండి సంజయ్ అంటాడు. బండి సంజయ్ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒక్కటే కదా. 2 కలిసి కుట్ర చేస్తున్నాయి ఈడ. ఒకటి కాదు. మీరు అక్కడ బీఆర్ఎస్ అని అనుకుంటున్నారేమో. బీఆర్ఎస్ బీజేపీ 2 కలిసి మేము ఇద్దరం కలిసి ఫ్రెండ్లీగా ప్రభుత్వం చేద్దామంటే మెజారిటీ వచ్చేసింది. అందుగురించే మేము ఏం చేయలేకపోయినాం. ఎట్లన్నా ఈ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలి, కుట్ర చేయాలి, లేనిపోని రకరకాలుగా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో 6 నెలల గవర్నమెంట్ పడుతుంది. ఏంది అలావుద్దీన్ దీపం వీళ్ళ దగ్గర ఏముందని గవర్నమెంట్ పడుతుంది అనుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటి, అందుకే మంత్రులు ముఖ్యమంత్రి గారు మళ్ళా పోయి దండలు వేస్తున్నారు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులకు అంటూ కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు హరీష్ రావు అంటున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి అనేటోళ్ళు ప్రధానమంత్రిని కలుస్తాడు, మంత్రులను కలుస్తాడు, సంబంధిత డిపార్ట్మెంట్లకు ఏ విధంగా చేసుకోవాలన్నా ముఖ్యమంత్రి కలుస్తాడు. మళ్ళీ ఈయన కలిసిండు కదా 10 సంవత్సరాలు వీళ్ళు పోయిరు కదా. అప్పుడు ముఖ్యమంత్రిని కలిసిరు, బీజేపీ మంత్రులను కలిసిరు, రకరకాల కలిసిరు. అప్పుడు ఎందుకు ఇది కాలేదు? ఎందుకంటే మంచి పేరు వస్తుంది అనే విధంగా ఇవాళ బీజేపీ వాళ్ళు అంటారు. బీజేపీ ఏమంటుందంటే మేము ఏ విధంగా ఇక్కడ అధికారంలో రావాలనేది వాళ్ళకి బాగా ఇది ఉండే, అది బెడిసి కొట్టింది. అందు గురించే ఇప్పుడు ఏం చేయాలి? పార్లమెంట్లో కొంత సత్తా చూపెట్టాలి. మీరు ఎట్లన్నా ఓడిపోతుర్రో భయ్. బీఆర్ఎస్ 3rd పొజిషన్ పోతుంది. మేము ఇప్పుడు సెకండ్లో ఉందాము, ఫస్ట్లో కొన్ని సీట్లలో సెకండ్లో ఉందాము, మాకు మీరు సపోర్ట్ చేయండి. లోపాయకారంగా మేము ఇట్లా మాట్లాడతారు, మీరు ఇట్లా మాట్లాడండి, ప్రజలను కన్ఫ్యూజ్ చేద్దాం, మేము 6 నెలలు అంటాం, నువ్వు 6 నెలలు అని ఈ విధంగా కుట్ర జరుగుతుంది తప్ప ఇవాళ ఒక్క ఏ ఎమ్మెల్యే గిట్ట అమ్ముడు పోయి ఏ విధంగా అయితే ఉంటారో ప్రజలు నారు ఉంటుంది కదా, తాడుకు నారు ఎట్లా ఉంటుందో నరాలు మనకు ఉంటాయి కదా, అంత తిరగబడి ఉన్నారు. అటువంటిది ఏం కాదు. 6 నెలలు కాదు, 60 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశం ఉందని రోజులు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇక్కడ. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి బంగారు పల్లెంలో పెట్టించడం అనేది కేటీఆర్ మాట. ఇప్పుడు నిజంగా బంగారు పల్లెంలో పెట్టించి రావికంటే ఏం చెప్తారు? బంగారు పల్లెమా? అప్పుల పల్లెంలో పెట్టిర్రు. ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు అర్థం కాదు. అప్పుల పల్లెంలో తండ్రి కొడుకు ఉన్నదంతా దోచుకుందరు, దంచుకుందరు, జేబు నింపుకుంది. ఇప్పుడు బంగారు పల్లెం ఏం పెట్టిండో? బంగారు పల్లెం 45 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం వడ్డీ కట్టే పరిస్థితిలో ఉండాలి. ఎక్కడికెంచి తీసుకువస్తారు? ఇవాళ 6 గ్యారెంటీలతోటే ఏ విధంగా వీళ్ళకి పేరు వస్తుంది
ఆ విధంగా అనేది వాళ్ళు కుట్ర చేసి బంగారు పల్లెం ఇక్కడ ఏం చేసిండు, న్యూజిలాండ్ చేసేసిండు, అమెరికా చేసిండు, రకరకాలుగా చేసిండు, సిటీని ఎంతో డెవలప్ చేసిండు. ఏం బంగారు పల్లెంలో పెట్టిండు, అప్పుల పల్లెం తీసుకుపోయి అందరినీ తుడుచుకొని పోయి ఇవాళ పరిశాంతి ఇది ఉంది తప్ప ఇంకా ఏముంది. ప్రభుత్వం మేము నడిపిస్తాం, గ్యారెంటీ ఏదైతే చేసినా అది 100% ఇది చేస్తాం.